హలో అండి. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఔరగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో, ఈరోజు నేను మీతో ఇన్ఫర్టిలిటీలో ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్ అండ్ ఒక పేషెంట్ డెఫినెట్‌గా ఈ పార్ట్‌ని మనం అబ్జర్వ్ చేయకుండా ఏ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వమనమాట. సో, ఏంటిది అనంటే ఎండోమెట్రియం అంటే గర్భాశయం యొక్క లోపల లైనింగ్ అనమాట. సో, నార్మల్‌గా గర్భాశయంలో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి పారామెట్రియం అంటే గర్భాశయం బయట ఉన్నది. మయోమెట్రియం అంటే గర్భాశయం యొక్క వాల్. నెక్స్ట్ ఎండోమెట్రియం గర్భాశయం లోపల ఉన్నది, ఊపల ఉన్న లేయర్. యాజ్ ఎన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎండోమెట్రియం మీదే నా కాన్సంట్రేషన్ అంతా ఉంటుంది. ఎందుకు ఎండోమెట్రియం అంత ఇంపార్టెంట్ అంటే బేబీ ఎంబ్రియో వెళ్ళి ఎండోమెట్రియం మీద అతుక్కోవాలి. అంటే అది మంచి బ్లడ్ సప్లైతో క్వాలిటీ ఎండోమెట్రియం అయి ఉండాలి. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, అసలు ఎండోమెట్రియం ఏంటి? జర్నీ ఆఫ్ ఎండోమెట్రియం చెప్తాను. సో, నార్మల్‌గా డే 2 పేషెంట్ వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఎండోమెట్రియం అనేది ఇలా థిన్ లైన్‌లా గ్లిజనింగ్ లైన్ లాగా. సో, అంటే ఎండోమెట్రియం అంతా షెడ్ అయితేనే పీరియడ్ అనేది వస్తుంది. సో, అదంతా షెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎండోమెట్రియం అనేది ఒక థిన్ లేయర్‌లా ఉంటుంది. సో, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ప్రీ ఓవ్యులేటరీ ఎండోమెట్రియం అంటాం. అది ఎలా ఉంటుంది అంటే 3 లేయర్స్‌తో ఉంటుంది. 3 లేయర్ల ఎండోమెట్రియం అనేది మనకి స్కాన్‌లో కనబడుతుంది. లీఫ్ లైక్ ఎండోమెట్రియం, ట్రైలామినార్ ఎండోమెట్రియం అంటాము. అది ఎండోమెట్రియంలో మనం ఇంకా క్వాలిటీస్ ఏంటి అని చూడాలి అంటే ఫస్ట్ థిక్‌నెస్ అనేది చూడాలి. థిక్‌నెస్ బావుంటే ఎంబ్రియో వెళ్ళి ఇంప్లాంట్ అయ్యి సక్సెస్ రేట్ అనేది బావుంటుంది. రెండోది బ్లడ్ సప్లై అనేది చూడాలి. బ్లడ్ సప్లై ఎట్లా ఉంది ఎండోమెట్రియంలో మంచిగా వాస్క్యులర్ ఎండోమెట్రియం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. మూడోది పాటర్న్ అన్నమాట. అంటే ఎకోజెనిసిటీస్ ఇన్ ఎండోమెట్రియం అంటాం. హైపర్ ఎకోజెనిక్ లేయరు, హైపో ఎకోజెనిక్, హైపర్ ఎకోజెనిక్, హైపో ఎకోజెనిక్ అంటాం అనమాట. ఆ ప్యాటర్న్ అనేది బావుందా లేదా అన్నది చూసుకోవాలి. ఈ 3 క్రైటీరియా మెయిన్‌గా బాగుంటే ఎంబ్రియో వెళ్ళి ఇంప్లాంట్ అయ్యి సక్సెస్ రేట్ అనేది బావుంటుందనమాట. అది కాకుండా నెక్స్ట్ పోస్ట్ ఓవ్యులేటరీ ఎండోమెట్రియం అంటాం. అది ఇలా వైట్‌గా థిక్ పాచ్ ఇన్‌సైడ్ ద యూట్రస్ లాగా ఉంటుందనమాట. సో, అది పోస్ట్ ఓవ్యులేటరీ అంటే ఎల్‌హెచ్ అనేది రిలీజ్ అయ్యాక ప్రొజెస్టెరాన్‌కి ఎక్స్‌పోజ్ అయిన ఎండోమెట్రియం అలా ఉంటుందనమాట. సో, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోమెట్రియం. సో, మెయిన్‌గా మనం ప్రీ ఓవ్యులేటరీ ఎండోమెట్రియం, ట్రైలామినార్ ఎండోమెట్రియం ఉందా లేదా అనేది చూసుకుంటాము. సో, ఎండోమెట్రియంలో ఏ రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు? ఏ ఇష్యూస్ వస్తాయి అంటే ఒకటి థిన్ ఎండోమెట్రియం అంటే థిక్‌నెస్ ఆఫ్ ఎండోమెట్రియం తక్కువ ఉండడం. యూజువల్‌గా మనం 7-10 ఎండోమెట్రియం అనేది 7 mm to 10 mm అనేది నార్మల్ ఎండోమెట్రియం అనమాట. అంతకంటే తక్కువ ఉంటే థిన్ ఎండోమెట్రియం అంటాం. సో, ఇది ఒక సైకిల్‌లో ఉంటే ఓకే. కానీ పర్సిస్టెంట్‌గా అలా థిన్‌గా ఉంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద ఎండోమెట్రియం అనమాట. సో, ఏముంటుంది? ఏ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు? ముందు ఏమైనా డీఎన్సీస్ అవి అయ్యి బేసల్ లేయర్ స్క్రేప్ అయ్యి సో, ఎండోమెట్రియం గ్రో అవ్వలేకపోవచ్చు. అలా జరుగుండొచ్చు. ఇన్ఫెక్షన్స్, ట్యూబర్కులోసిస్ ఎండోమెట్రైటిస్ అంటాం. అందులో కూడా ఎండోమెట్రియం అనేది థిన్‌గా ఉంటుంది. సో, ఈ ఈ ఈ కారణాల వల్ల థిన్ ఎండోమెట్రియంస్ ఉంటాయి. నెక్స్ట్ థిక్ ఎండోమెట్రియం నార్మల్‌గా 10 కంటే అబవ్ ఉండడము, ఇలాగా పాలిప్స్ అనేవి కనబడడము అవి జరుగుతాయి. యూజువల్‌గా అలాంటి ఎండోమెట్రియం అనేది మనం డోస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎక్కువైనప్పుడు కానీ, ఇన్‌హెరెంట్‌గా వాళ్ళకి పాలిప్ అనే టెండెన్సీ ఉండడం వల్ల కానీ ఎండోమెట్రియం అనేది థిక్‌గా ఉంటుంది. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎండోమెట్రియంలో నీరు రావడం, ఫ్లూయిడ్ ఇన్ ఎండోమెట్రియం అంటాం. సో, దీనికి ఏం కారణాలు ఉండొచ్చు? దీనికి కూడా ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు. పక్కనే ట్యూబ్స్‌లో ఒక వాపులోంచి ఎండోమెట్రియంలోకి ఫ్లూయిడ్ వస్తూ ఉండుండొచ్చు. సో, ఈ అన్నిటి కారణాల వల్ల ఫ్లూయిడ్ ఇన్ ఎండోమెట్రియం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి ఎండోమెట్రియల్ ఎడహెషన్స్ అంటే ఎండోమెట్రియం అతుకులుగా ఉంటుంది. సో, ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేకపోతే ఏమైనా హిస్టరీ ఆఫ్ సర్జరీస్ ఉన్నప్పుడు, డీప్ స్క్రేపింగ్ ఆఫ్ బేసల్ లేయర్ ఉన్నప్పుడు ఇలా అతుకులుగా ఉంటుంది. సో, ఇలాంటి ఎండోమెట్రియంలో దీన్ని యాషర్‌మ్యాన్ సిండ్రోమ్ అంటాము. ఇలాంటి ఎండోమెట్రియంలో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది నియర్ టు 0 ఉంటుందన్నమాట. సో, ఈ ఎండోమెట్రియల్ ఇష్యూస్‌ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే మెనీ ఎ టైమ్స్ మనం ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఎర్లీగా డిటెక్ట్ చేసి. ట్యూబర్క్యులోసిస్ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి. యాషర్‌మ్యాన్ సిండ్రోమ్ అని ఉంటే దానికి హిస్ట్రోస్కోపికల్‌గా మనం ఎడెహెసియోలైసిస్ అంటాం. అది ట్రై చేయొచ్చు.
అండ్ ఇంకా థిన్ ఎండోమెట్రియంకి అయితే ఇప్పుడు రీసెంట్గా సో మెనీ ట్రీట్మెంట్స్ వస్తున్నాయండి. జీసీఎస్ఎఫ్ అనేది గ్రోత్ ఫ్యాక్టర్స్ యూజ్ చేయడము, లేకపోతే పిఆర్పి సబ్ ఎండోమెట్రియల్ ఇస్ట్రోస్కోపిక్ సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది కొత్తగా వస్తున్న ట్రీట్మెంట్. అది కూడా చాలా మందికి యూజ్ చేసి ఎండోమెట్రియం థిక్నెస్ పెంచవచ్చు. సో ఇలా మనం ట్రీటబుల్ పార్ట్ ఆఫ్ ఎండోమెట్రియంని మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎండోమెట్రియం మంచిగా ట్రీట్ చేసుకుని మనం మంచిగా లైనింగ్ గ్రో చేసుకుంటామో మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.